వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 74 వీడియో ఈరోజు మీకు అందిస్తున్నాను. ఈ రోజుతో మనకి 740 క్వశ్చన్స్ అయితే పూర్తవుతాయి. చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా ముఖ్యమైన మెటీరియల్ ఇస్తున్నాను. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, అది కూడా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతి నిర్వహించిన కుషాను రాజు ఎవరు అనే ప్రశ్న ఇచ్చాను. దీనికి డైరెక్ట్గా ఆన్సర్ కూడా ఇచ్చానండి, కనిష్కుడు. ఇక కుషానులు మన భారతదేశంలోకి మౌర్యుల తర్వాత మీకు వచ్చినటువంటి విదేశీ రాజవంశాలలో ఇండో గ్రీకులు కానివ్వండి, తర్వాత మీకు శకులు కానివ్వండి, తర్వాత మీకు పార్థియన్లు, కుషానులు వరుసగా అయితే మనకు వీళ్ళైతే ఎంట్రీ అవుతారు ఇండియాలోకి. అందులో మీకు కుషాను రాజవంశానికి చెందినటువంటి కనిష్కుడు ఈ వంశంలోనే గొప్పవాడు. మరి కనిష్కుడి కాలంలోనే మీకు కాశ్మీర్లో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగింది. ఈ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే వసుమిత్రుడు. ఈ పేరు కూడా నోట్ చేసుకోండి. ఇక బౌద్ధ సంగీతులు మొత్తం మనకి 4 నిర్వహించారండి. అంటే బౌద్ధ మతం గురించిన చర్చ, బౌద్ధ సాహిత్యాన్ని క్రోడీకరించడము, వివిధ సిద్ధాంతాలు బౌద్ధానికి సంబంధించి మరి డిస్కషన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ బౌద్ధ సంగీతుల కాన్ఫరెన్సెస్లో మనకి జరిగినాయి. అందులో మీకు మొట్టమొదటి బౌద్ధ సంగీతి వచ్చేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది రాజగృహంలో జరిగింది అండి, అజాతశత్రు కాలంలో. రెండవ బౌద్ధ సంగీతి మీకు వైశాలిలో జరిగింది, కాలాశోకుడి కాలంలో. 3వ బౌద్ధ సంగీతి పాట్లిపుత్రంలో జరిగింది, అశోకుడి కాలంలో. 4వ బౌద్ధ సంగీతి కుందలవనంలో జరిగింది, కనిష్కుడి కాలంలో. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ బౌద్ధ సంగీతులు, బౌద్ధ సాహిత్యము, వీటి గురించి అయితే మీరు నోట్ చేసుకోండి. ఇక కనిష్కుడు క్రీస్తు శకం 78లో మీకు నూతన శకాన్ని ఆరంభించినట్టు తెలుస్తుంది. ఈయన ఆస్థానంలోనే మనకి సుప్రసిద్ధ బౌద్ధ పండితుడు అశ్వఘోషుడు ఉన్నాడు. అదేవిధంగా చరకుడు, మనకి వైద్యానికి సంబంధించి చరకుడు కూడా ఇదే కాలంలో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఇంకా కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి, ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కనిష్కుడి కాలంలో మీకు వాయువ్య భారతదేశంలో గాంధార శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. కనిష్కుడి యొక్క బిరుదులు వచ్చేసి మనకు దేవపుత్ర అండ్ సీజర్. క్వశ్చన్ నెంబర్ 2, విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఇది ఇండియన్ హిస్టరీ నుంచి మీకు మిడైవల్ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి తీసుకున్నాను ఈ ప్రశ్న. ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది. సౌత్ ఇండియాలో మీకు కర్ణాటకలో వచ్చేసి మనకి విజయనగర సామ్రాజ్యం అయితే 1336లో హరిహర రాయలు, బుక్క రాయలు ఈ సామ్రాజ్యానికి బీజం వేయడం జరిగింది. అయితే అప్పుడు మీకు ఢిల్లీ సుల్తాన్గా ఉన్నది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే ఢిల్లీ సుల్తాన్గా ఉన్న కాలంలోనే మీకు సౌత్ ఇండియాలో కొన్ని హిందూ రాజ్యాలు ఏర్పడ్డాయి. దాంట్లో ఒకటి విజయనగర సామ్రాజ్యం అండి. ఆ తర్వాత ఇదే కర్ణాటకలో మీకు 1347లో బహమనీ సామ్రాజ్యం కూడా ఏర్పడింది, హసన్ గంగు బహమనీ షా ద్వారా. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఎవరు స్థాపించారు అనే ప్రశ్నకి మాత్రం జవాబు వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు హరిహర రాయలు, బుక్క రాయలు అండి. మీకు సంగమ వంశంతో ఈ వీరి యొక్క పాలన మొదలవుతుంది. ఇక విజయనగర సామ్రాజ్యాన్ని మీకు సంగమ వంశము, సాలువ వంశము, తులు వంశము, ఆరవిటి వంశము, ఈ 4 రాజవంశాలు పరిపాలిస్తాయి. 1336లో మొదలైన విజయనగర సామ్రాజ్యము తల్లికోట యుద్ధం వరకు అంటే 1565 వరకు అయితే ఒక చాలా ప్రభావవంతమైనటువంటి ఎంపైర్గా మనం ఇక్కడ చూడొచ్చు సౌత్ ఇండియాలో. ఇందులోనే మీకు తులు రాజవంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు కూడా మనకు ఈ విజయనగర సామ్రాజ్యంలో మనం చూస్తాం. అయితే హరిహరరాయలు, బుక్కరాయలకి సహకారం అందించింది మాధవ విద్యారణ్య స్వామి సహకారంతో మీకు ఒక హిందూ సామ్రాజ్యానికైతే ఇక్కడ శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చానండి. ఇది మిస్ యూనివర్స్ 2024 ఎవరు? కెజారా హెల్విగ్ అండి. డెన్మార్క్ చెందిన కెజారా హెల్విగ్ అయితే మిస్ యూనివర్స్ 2024గా ఎంపికైంది. క్వశ్చన్ నెంబర్ 4, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? మీకు రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం వచ్చేసి 1946 డిసెంబర్ 9న తొలి సమావేశం పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో జరిగిందండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా న్యూఢిల్లీలో. మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కోసమే రాజ్యాంగ పరిషత్తును మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాజ్యాంగ పరిషత్తు నేతృత్వంలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం తయారు చేసుకొని అది 1949 నవంబర్ 26న ఆమోదించుకొని 1950 జనవరి 26 నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
క్వశ్చన్ నెంబర్ 5, రాజ్యాంగంలోని ఏ నిబంధనను అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ఆత్మ హృదయం అన్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ 32నైతే మరి అంబేద్కర్ ఏమన్నాడంటే రాజ్యాంగంలో చాలా కీలకమైనటువంటి ఆర్టికల్ అని పేర్కొంటున్నాడు. మీకు భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన ఉందండి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది. దాంట్లో మీకు ఆర్టికల్ 32 అనేది మాత్రము సుప్రీంకోర్టు కంటే మీకు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి రిట్స్ అయితే జారీ చేయించుకోవచ్చు. సో ఈ రిట్స్ జారీ చేసే పవర్ని ఇస్తుంది ఆర్టికల్ 32. అంటే మన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ ఆర్టికల్ 32 అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, జనరల్ సైన్స్ నుంచి తీసుకున్నాను. ఎల్లో కేక్ అని ఏ ఖనిజాన్ని పేర్కొంటారు? మీకు యురేనియంని అయితే ఎల్లో కేక్ అని పేర్కొంటారండి. యురేనియం మనకు ఒక అణు ఇంధనంగా పనిచేస్తుంది. మీకు అణుశక్తి రియాక్టర్లు కానివ్వండి, అణుబాంబులలో కానివ్వండి, యురేనియంని మనం ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగిస్తున్నాము. న్యూట్రన్ల చేత డీకొట్టించడం వల్ల మరి భారీ ఎత్తున శక్తిని అయితే రిలీజ్ చేస్తుంది. ఇది ఒక రేడియో ధార్మిక మూలకము యురేనియము. దీని యొక్క కెమికల్ ఫార్ములా రసాయన సంకేతం వచ్చేసి యు అండి. దీని యొక్క పరమాణు సంఖ్య వచ్చేసి 92. ఇది చాలాసార్లు అడుగుతున్నాడు. పిచ్ బ్లెండ్ నుండి అయితే ఈ యురేనియంను మనం సంగ్రహిస్తాం. క్వశ్చన్ నెంబర్ 7, దేశంలో థోరియం నిల్వలు ఎక్కడ కలవు? ఇది కూడా అణు ఇంధనం అండి. థోరియంను కూడా మనం వాడుతున్నాము. ఈ థోరియం నిల్వలు అయితే మనకు కేరళలోని మోనోజైట్ నిక్షేపాలు చాలా ఉన్నాయి. కేరళలో మీకు అక్కడనే మనకి థోరియం నిల్వలు అయితే పుష్కలంగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8, 1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మొదటి ఏకైక దళిత మహిళ ఎవరు? చాలా రిమోట్ క్వశ్చన్ అండి ఇది. దాక్షాయణి వేలాయుధన్, మరి కేరళకు చెందిన మనకు రాజ్యాంగ పరిషత్కి అయితే మొత్తం 15 మంది మహిళలు అయితే ఎన్నికయ్యారు. అందులో మీకు ఏకైక దళిత మహిళ దాక్షాయణి వేలాయుధన్. క్వశ్చన్ నెంబర్ 9, రాజ్యాంగ పరిషత్తులోని ఏకైక ముస్లిం సభ్యురాలు ఎవరైతే? దానికంటే ముందు ఈ క్వశ్చన్ గురించి ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఇచ్చాను. ఆర్టికల్ 17కు మద్దతు అని చెప్పాను కదా. దాక్షాయణి వేలాయుధన్ ఆర్టికల్ 17కి అయితే మద్దతు ఇచ్చింది. ఆర్టికల్ 17 మనకి ఏం చెప్తుంది అంటే అన్టచబిలిటీ, అస్పృశ్యత నిషేధం గురించి అయితే వివరిస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17. దీనిపై గాంధీజీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగిండు, మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, రాజ్యాంగ పరిషత్తులోని ఏకైక ముస్లిం సభ్యురాలు ఎవరు? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా కానివ్వండి, అక్కడ మీకు ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్ కూడా ఇలాంటిదే. బేగం ఐజాజ్ రసూల్ రాజ్యాంగ పరిషత్తులోని ఏకైక ముస్లిం సభ్యురాలు. క్వశ్చన్ నెంబర్ 10, ఇవాళ లాస్ట్ క్వశ్చన్, సేమ్ మనకు ఇండియన్ పాలిటీ నుంచి తీసుకున్నాను. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలను ప్రవేశికకు చేర్చారు? ప్రవేశిక అంటే మనకు ప్రియాంబుల్ అండి. మన భారత రాజ్యాంగము ప్రవేశికతోటే మొదలవుతుంది. మరి ఆ ప్రవేశికలో మనకు 1976లో ఒక్కసారి ప్రవేశికను మనం సవరించినాం, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 368 ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అట్లా మీకు 368 ప్రకారం ఒక్కసారి ప్రవేశికనైతే సవరించి 1976లో మనకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రియాంబుల్కి మనము సామ్యవాద అంటే మీకు సోషలిజం, లౌకిక, సెక్యులర్, సమగ్రత ఈ పదాలను అయితే మనం చేర్చినాము. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 42వ రాజ్యాంగ సవరణ మనం మినీ రాజ్యాంగం అంటాం. ఎందుకంటే చాలా అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చినాం భారత రాజ్యాంగానికి. దీని ద్వారా అనేక అంశాలు అయితే చేర్చడం జరిగింది ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో మీకు ఇక్కడ రీసెంట్గా కూడా ఒక కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. ఇలా సవరించవచ్చా లేదా ప్రవేశికను, ఈ లౌకిక, సామ్యవాద అనే పదాలను చేర్చడం కరెక్టేనని ఒక కేసు అయితే ఫైల్ అయింది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఈ సవరణ తప్పేం కాదు, ఈ పదాలను చేర్చొచ్చు అని కూడా చెప్పింది. లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి వాటి మీద చాలా ఫోకస్ చేయండి మీరు. తప్పకుండా మీకు ప్రశ్నలు అయితే వస్తాయి. సో ఇది 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ప్రవేశికకు ఈ పదాలు చేర్చినాం. ఇక రాజ్యాంగ ప్రవేశిక అనే భావన అయితే మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ డే మరి 10 ప్రశ్నలతో మేము ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేయండి తప్పకుండా.